హే బ్రో, నువ్వు ఇప్పుడు బిజినెస్ రన్ చేస్తున్నావంటే నీకు అన్ని పనులు తెలుసని, అన్ని పనులు నువ్వే చేయగలనని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నావా? నా అంత తోపు నా టీంలో ఇంకెవ్వరూ లేరు అని చెప్పి అనుకుంటున్నావా? అలా అయితే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు. చాణక్యుడు రాజ్యపాలన గురించి ఒక మాట చెప్పాడు బ్రో. ఒక రాజు ఎప్పుడు గొప్పవాడు కాదు, కానీ తను నమ్మే మంత్రులు, సేనాధిపతులే అతన్ని గొప్పవాడిని చేస్తారు అని. నీ బిజినెస్ కూడా అంతే బ్రో. నువ్వు బాస్లో ఉండొచ్చు, కానీ నువ్వు కింగ్లా అవ్వాలంటే నీ చుట్టూ తోపులు ఉండాలి. ఈరోజు మనం చాణక్యుడు చెప్పిన ది ఆర్ట్ ఆఫ్ డెలిగేషన్ గురించి మాట్లాడుకుందాం. నిజం చెప్తాను, నువ్వు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే నీ బిజినెస్ ఎప్పటికీ చిన్నగానే ఉంటుంది. పెద్దగా పెరగాలంటే పెద్ద పనులు చేయాలి. చిన్న చిన్న పనుల్ని నీకంటే బాగా చేయగలిగే వాళ్ళకి అసైన్ చేయాలి. ద బిగ్గెస్ట్ మిస్టేక్ చాలామంది చేసేది ఐ కెన్ డూ ఇట్ బెటర్ అనే ఒక సిండ్రోమ్ ఉంటుంది. చాలా మంది బిజినెస్ ఓనర్లు చేసే అతి పెద్ద మిస్టేక్ ఇదే. వాడికి చెప్తే నా పని అంత పర్ఫెక్ట్గా చేస్తాడో చేయడో, అందుకే నేనే చేసుకుంటున్నాను అంటుంటారు. నీకు ఒక విషయం చెప్తా, నీ బిజినెస్లో నువ్వే బెస్ట్ కాఫీ మేకర్ అయితే నువ్వు ఎప్పటికీ ఒక చిన్న కాఫీ షాప్ ఓనర్ లానే మిగిలిపోతావు. రియల్ లైఫ్ కేస్ స్టడీ నీకు ఒకటి చెప్తా బ్రో. అదే కేఎఫ్సి ఫౌండర్ తెలుసు కదా, కొలోనల్ శాండర్స్. ఆయనకి తన రెసిపీ అన్న, తన ఫ్రైయింగ్ పద్ధతులన్నా విపరీతమైన ప్రేమ ఉండేది. పర్ఫెక్షన్ కోసం చాలా ట్రై చేసేవాడు, దాన్ని మెయింటైన్ కూడా చేసేవాడు. కానీ ఎప్పుడైతే కేఎఫ్సీని ఫ్రాంచైజ్గా మార్చినప్పుడు మిగిలిన ఫ్రాంచైజీల వాళ్ళు ఆయన చెప్పిన రెసిపీని పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా, ఆయన చెప్పినట్టే ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి ఆయనే డైరెక్ట్గా ఆ రెస్టారెంట్స్ అన్నిటికీ వెళ్ళి చెక్ చేస్తూ ఉండేవాడు. అక్కడ ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా గట్టిగా అరిచేసేవాడు, వాళ్ళందరినీ ఎడాపెడా తిట్టేసేవాడు. శాండర్స్ అద్భుతమైన కుక్కే, కానీ ఆయన మేనేజ్మెంట్లో చాలా వీక్. ప్రతి చిన్న విషయం పైన కంట్రోల్ తీసుకోవాలని చెప్పేసి ఆయన తన టైంని కొత్త మెనూస్ పైన, కొత్త ఐటమ్స్ పైన, కొత్త మార్కెట్ పైన ఫోకస్ చేయడం కంప్లీట్గా వదిలేశాడు. ఇంకా చెప్పాలంటే ప్లానింగ్ మీద ఏమాత్రం టైం అండ్ ఎనర్జీని తను పెట్టలేకపోయాడు. ఆయన వంట బాగా చేశారు, కానీ వ్యాపారాన్ని మాత్రం పెంచలేకపోయాడు. ఇంకా చివరికి శాండర్స్ తన 73 ఇయర్స్ అప్పుడు విసుగు పుట్టి కేఎఫ్సీని ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీకి అమ్మేశారు. ఈ రోజు మనం చూస్తున్న కేఎఫ్సీ ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ కేఎఫ్సీ కాదు. కేఎఫ్సీ ఓనర్ వేరే కార్పొరేట్ కంపెనీకి అమ్మేస్తే వాళ్ళొక బిజినెస్ మోడల్లో డిజైన్ చేశారు. ఆ కేఎఫ్సీని మనం ఒరిజినల్ కేఎఫ్సీ అని అనుకుంటున్నాం. ఆ కొత్త ఓనర్స్ ఏం చేశారో తెలుసా? వాళ్ళు శాండర్స్ని అస్సలు కాపీ చేయలేదు. సరైన మేనేజర్లకి, మార్కెటింగ్ టీమ్స్కి అథారిటీని అప్పగించారు. దాంతో కేఎఫ్సీ ప్రపంచవ్యాప్తంగా ఫుల్గా బూమ్ అయిపోయింది. ఒక చిన్న మారుమూల పల్లెటూరులో ఉండేవాడికి కూడా ఈరోజు కేఎఫ్సీ అంటే తెలుసు. కేఎఫ్సీ వాడి ఊర్లో లేకపోవచ్చు, బట్ కేఎఫ్సీ గురించి వాడికి తెలుసు. ఇక్కడ లెసన్ ఏంటంటే ఎఫిషియెంట్ పర్సన్ తన టైంని దేనిపైన సెంట్రలైజ్ చేస్తున్నాడో తెలుసుకోవాలి. నువ్వు సీఈఓ లాగా ఆలోచించకుండా క్లర్క్లా పనిచేస్తానంటే నీ బిజినెస్ క్లర్క్ స్థాయిలోనే ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ శాండర్స్ కూడా అదే మిస్టేక్ చేశాడు. నువ్వు అలాంటి తప్పులు చేయకు. అలాగే ద జీనియస్ ఆఫ్ ట్రస్ట్, హైరింగ్ పీపుల్ స్మార్టర్ దాన్ యూ. ఒక గొప్ప లీడర్ ఎప్పుడు తనకంటే తెలివైన, లేదంటే సమర్థులైన వాళ్ళని తన టీంలో పెట్టుకుంటాడు. నీకు ఇగో ఉంటే దాన్ని అర్జెంట్గా పక్కన పెట్టు బ్రో. నువ్వు తోపు కావచ్చు, కానీ వేరే వాళ్ళు నీకంటే తోపుగా ఉండొచ్చు. ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లైక్ నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే, నీకు బాగా ప్రింట్అవుట్లు తీయడం వచ్చు, అదన్న పెద్ద విషయమా? ప్రింట్అవుట్లు నీకంటే బాగా తీసేవారు మార్కెట్లో చాలామంది ఉంటారు. మరి నువ్వు ఒక సీఈఓ అయినప్పుడు నువ్వు ప్రింట్లు తీసుకుంటే ఎందుకు కూర్చుంటావు? ప్రింట్లు తీసుకోకుండా ప్రింట్లు తీయడానికి వేరే పర్సన్ పెట్టాలి. ఇది నీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఒక రియల్ లైఫ్ కేస్ స్టడీ చెప్తాను. మైక్రోసాఫ్ట్ అండ్ బిల్ గేట్స్, ద కోర్ ప్రిన్సిపల్. బిల్ గేట్స్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ని ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు ఆయన దగ్గర జస్ట్ టెక్నాలజీ మాత్రమే ఉంది. అంతకు మించి ఆయనకి బిజినెస్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలా స్ప్రెడ్ చేయాలి గ్లోబ్ మొత్తానికి అనే స్ట్రాటజీలు ఏం లేవు. కానీ బిల్ గేట్స్ చేసిన తెలివైన పని ఏంటో తెలుసా? మైక్రోసాఫ్ట్ని గ్లోబల్ బ్రాండ్గా మార్చాలి అని ఫిక్స్ అయినప్పుడు ఆయన రెండు పనులు చేశారు. ఒకటి, తన ఫ్రెండ్ అయిన పాల్ ఎలన్ని టెక్నికల్ విజన్ కోసం హైర్ చేసుకున్నారు. అలాగే దానికంటే ముందు స్టీవ్ బాల్మర్ అనే వ్యక్తిని సేల్స్ అండ్ ఆపరేషన్స్ కోసం హైర్ చేసుకున్నారు. బాల్మర్ గేట్స్ కన్నా టెక్నికల్గా వీక్ కావచ్చు, కానీ మార్కెట్ అగ్రెషన్లో బాల్మర్ ఒక రాక్షసుడు అంటాడు. గేట్స్ ఎక్కడ బలంగా ఉన్నాడో అక్కడ మాత్రమే ఫోకస్ చేశాడు, లైక్ సాఫ్ట్వేర్ విజన్ మీద. ఎక్కడ తను వీక్గా ఉన్నాడో, లైక్ సేల్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, అలాంటి పనులన్నీ కూడా బాల్మర్కి, మిగతా టీంకి హ్యాండ్ ఓవర్ చేశాడు. గేట్స్ ప్రతి ఫైల్ను చెక్ చేయలేదు, కానీ రిజల్ట్ని మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి అడిగాడు. ఈ పర్ఫెక్ట్ డెలిగేషన్ వల్ల మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లాగా మారింది. బిల్ గేట్స్ నిలబడింది గేట్స్ కున్న టాలెంట్తో కాదు, సరైన టీంని నమ్మగలిగే ఒక ధైర్యంతో. ఆ ధైర్యమే బిల్ గేట్స్ ని టాప్లో నుంచి పెట్టింది. ఒక పెద్ద షిప్ని ఒకే పర్సన్ ఎప్పుడు నడపలేడు. దానికి ఒక ఎఫిషియన్సీ నావీ ఫోర్స్ కావాలి. నీ రెస్పాన్సిబిలిటీ నీకంటే బాగా పని చేయగలిగే వాడిని ఫైండ్ అవుట్ చేయడమే. అండ్ వాడి పనులు నువ్వు తలదోర్చకుండా ఉంటే ఇంకా బెటర్. చెప్తే అది కూడా ఎలాగనేది. ది సైకలాజికల్ బ్యారియర్, ద ఫియర్ ఆఫ్ లూజింగ్ కంట్రోల్. యూజువల్గా మనం ఎందుకు పనిని డెలిగేట్ చేయలేమంటే, ఇక్కడ మన మైండ్లో వర్క్ అయ్యే సైకాలజీ చాలా సింపుల్ బ్రో. అది నమ్మకం లేకపోవడం. అలా అని చెప్పి ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఏం కాదు, బట్ కంట్రోల్ని కోల్పోతానేమో అనే ఒక భయం అనమాట. దీన్నే ఫియర్ ఆఫ్ లూజింగ్ కంట్రోల్ అంటారు. అది ఎందుకు వస్తుందంటే, ఈ కంపెనీ నాది, ఈ కంపెనీలో నేనే నెంబర్ 1 అని చెప్పి నీకు తెలియకుండా లేయర్స్ బ్యాక్ ఒక అహంకారం ఉంటుంది. అది అహంకారం అనే విషయం నీకు కూడా అర్థం కాదు, బట్ నీకు అది ఉండిద్ది అనమాట. అలా నీకు ఒక భయం కూడా ఉంటుంది. వీడు నేను అప్పచెప్పిన పని సరిగ్గా చేస్తాడో చేయడో, వీడు చేసే పని వల్ల నా డబ్బులు, నేను సంపాదించుకున్న పేరు ఇవన్నీ ఎక్కడ పోతాయో అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఒక డౌట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒకటే సింపుల్ ఫార్ములా,
నువ్వు హార్ట్ఫుల్గా ఎవరినైతే నమ్మగలుగుతావో అలాంటోడికి అథారిటీ ఇవ్వు. ఎవరినైతే నువ్వు నమ్మలేవో అలాంటోడికి అసలు అథారిటీని ఇమ్మాక అండ్ వర్క్ కూడా ఇమ్మాక. ఒక్కసారి రెస్పాన్సిబిలిటీని అప్పగించిన తర్వాత వాడి పనిలో నువ్వు వేలు పెట్టి చికాకు అస్సలు పెట్టించు. ఎందుకంటే నువ్వు అలా చేస్తూ ఉండడం వల్ల వాడి ఎఫిషియన్సీ 50% తగ్గిపోతుంది. దానికి బదులు నువ్వు వాడికి ఫ్రీడమ్ ఇవ్వు, గైడ్లైన్స్ మాత్రమే ఇవ్వు, ప్రాపర్ స్టెప్స్ తీసుకునే పవర్ ఇవ్వు. కానీ ఆ పవర్ని ఎప్పుడు వాడాలనే టైమింగ్ని వాడితో కలిసి నువ్వు డిస్కస్. ఇఫ్ హీ ఆర్ షీ ఈస్ కన్విన్స్డ్ దెన్ గో ఆన్. నువ్వు ఇలా వర్క్ని డెలిగేట్ చేయడం వల్ల నీకు ఫ్రీ టైం వస్తుంది. ఆ పర్టికులర్ ఫ్రీ టైంని నువ్వు కాఫీ తాగి ఎంజాయ్ చేయడానికో లేదంటే రిలాక్స్ అవ్వడానికో అస్సలు యూస్ చేయకూడదు. ఆ టైంని పర్టికులర్గా నువ్వు 2 విషయాలపైన ఇన్వెస్ట్ చేయాలి. ఒకటి విజన్ అండ్ రెండోది స్ట్రాటజీ. నీ బిజినెస్ నెక్స్ట్ 5 ఏళ్లలో ఎక్కడ ఉండాలి, కాంపిటేటర్ని ఎలా ఓడించాలి అనే పెద్ద ప్లాన్స్ పైన నువ్వు టైంని ఇన్వెస్ట్ చేయాలి, స్ట్రాటజీస్ మేక్ చేయాలి. అలాగే టాలెంట్ని హంట్ చేయాలన్నమాట. నీకంటే తోపులు ఎవరున్నారు, వాళ్ళని ఎలా టీంలోకి తీసుకురావాలి అని చెప్పేసి నువ్వు ఆలోచించాలి. ఇంటెలిజెన్స్ మైండ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. గుర్తుపెట్టుకుని ఒక 100 పనులు చేయడం కంటే కూడా సరైన వ్యక్తులతో ఆ 100 పనులు చేయించడం అన్నిటికంటే పెద్ద విషయం. అలా చేయగలిగితేనే నువ్వు సామ్రాజ్యాన్ని స్థాపించగలవు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న దాన్నంతా ప్రాక్టికల్ వేలో చాణక్యుడు చెప్పినట్టు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తా. దీనికోసం మొత్తం మనకి 4 స్టెప్స్ ఉన్నాయి. అవేంటో చెప్తాను, జాగ్రత్తగా విను. స్టెప్ 1, ఐడెంటిఫై ద నాన్ జీనియస్ టాస్క్స్. నీ పర్టికులర్ కంపెనీలో, నీ పర్టికులర్ బిజినెస్లో నీకున్న వర్క్స్ అన్నింటినీ ఒక లిస్ట్ అవుట్ చేయి. మామూలుగా నువ్వు చేయగలిగే వర్క్స్, నువ్వు చేయలేని వర్క్స్, ఎవరన్నా సరే చాలా నార్మల్గా చేసే వర్క్స్ కొన్ని ఉంటాయి కదా. లైక్ ఈమెయిల్కి రిప్లై ఇవ్వడం, బిల్లింగ్ చేయడం, సోషల్ మీడియా పోస్టింగ్స్, ఇలాంటి సింపుల్గా పెద్దగా మైండ్ పెట్టాల్సిన అవసరం లేని వర్క్స్ ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ ఫైండ్ అవుట్ చేయి. నీ టైంని డబ్బు సంపాదించి పెట్టే పనులకు మాత్రమే కేటాయించు, మిగతావన్నీ వేరే వాళ్ళకి అప్పచెప్పు. అలాగే స్టెప్ 2, డెలిగేట్ అథారిటీ, నాట్ జస్ట్ టాస్క్. ఒకరికి ఒక పని అప్పగిస్తే ఆ పని చేయడానికి కావాల్సినంత పవర్ని కూడా వాళ్ళకి ఇవ్వు. ఎగ్జాంపుల్కి నువ్వు ఒకరికి సేల్స్ అప్పగిస్తే ఎవరైనా కస్టమర్ వచ్చి డిస్కౌంట్స్ అడిగితే అది ఇవ్వడానికి పవర్ కూడా అతనికి. లేదంటే ప్రతి చిన్న డెసిషన్కి వాడు నీ దగ్గరికి వచ్చి నిన్నే అడుగుతూ ఉంటాడు. అలా చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది అండ్ కస్టమర్ దగ్గర కూడా ట్రస్ట్ పోతుంది. అలాగే స్టెప్ 3, డిఫైన్ సక్సెస్, నాట్ మెథడ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా వర్క్ చేయాలో నువ్వు అస్సలు చెప్పకు, రిజల్ట్ ఎలా ఉండాలో మాత్రమే చెప్పు. ఎగ్జాంపుల్, నాకు నెలకు ఒక 10 లక్షల రూపాయలు సేల్స్ కావాలి నీ నుండి అని చెప్పేసి చెప్పు. నీ మెథడ్ నువ్వే చూసుకో అని చెప్పి వాళ్ళకి చెప్పేసే. వాళ్ళకి ఒక ఫ్రీడమ్ కూడా ఇచ్చేసే. వాళ్ళ క్రియేటివిటీతో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళే చేస్తారు, వాళ్ళ తంటాలు వాళ్ళే పడతారు. అలాగే స్టెప్ 4, ది 70% రూల్ ఆఫ్ ట్రస్ట్. ఒక వ్యక్తిని నువ్వు 70% సక్సెస్ అవుతాడు అని చెప్పి నమ్మితే మిగతా 30% కోసం ఏమాత్రం భయపడకుండా, అస్సలు ఆలోచించకుండా తనకి రెస్పాన్సిబిలిటీని అప్పచెప్పు. ఒక తప్పు చేసినా దాన్ని కాస్ట్ ఆర్ లాస్గా కాకుండా లెసన్లా అనుకో. ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో మాత్రమే ఆలోచించు. చూసావు బ్రో, సింపుల్. నువ్వు ఒక 100 టాస్కులు చేయడం గొప్ప కాదు, ఆ 100 టాస్కులు చేసే ఎఫిషియెంట్ టీమ్ని హైర్ చేసుకోవడమే అన్నిటికంటే గొప్ప విషయం. ఎండ్ ఆఫ్ ద డే, డోంట్ వర్క్ హార్డ్ ఇన్ యువర్ బిజినెస్, వర్క్ స్మార్ట్ ఇన్ యువర్ బిజినెస్. అప్పుడే నువ్వు గ్రో అవ్వగలవు. నెక్స్ట్ ఎపిసోడ్లో ది ఆర్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ అలయన్సెస్, శత్రువుని స్నేహితుడిగా ఎలా మార్చుకోవాలి అనే పవర్ఫుల్ రూల్ గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు స్టే ఫోకస్డ్, స్టే స్మార్ట్, స్టే చాణక్య లెవెల్ స్ట్రాటజిక్.